ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్కి మన దగ్గరే మెడిసిన్ ఉందని. అవును, నిజమే. హెల్త్, పీస్, హ్యాపీనెస్ కోసం మనకు అవసరమయ్యే ఔషధం అంటే డాక్టర్ దగ్గర దొరికేది కాదు, మన నేచర్లో, మన లైఫ్ స్టైల్లో దొరుకుతుంది. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ మరియు లైఫ్ చేంజింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఔషధం లేని జీవితం, మెడిసిన్ లెస్ లైఫ్. ఫ్రెండ్స్, మీరు చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి పాయింట్ మీకు మరియు మీ ఫ్యామిలీకి ఒక కొత్త హెల్దీ లైఫ్ స్టైల్ డైరెక్షన్ ఇస్తుంది. త్వరగా నిద్రపోవడం, త్వరగా మేల్కొనడం. ఫ్రెండ్స్, మన ఇండియా కల్చర్లో ఎప్పటి నుంచో చెప్పినది, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వాయిస్. సైన్స్ కూడా చెప్తుంది, మన బాడీ క్లాక్ ప్రకారం రాత్రి 10 గంటలకు పడుకోవడం, ఉదయం 5 గంటలకు లేవడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, స్ట్రెస్ తగ్గుతుంది. ఇది మనకు ఫ్రీ మెడిసిన్ లాంటిదే. యోగా, ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం. యోగా అంటే కేవలం ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు, అది మైండ్, బాడీ, సోల్ కనెక్ట్ చేసే ఒక కంప్లీట్ థెరపీ. ప్రాణాయామం మన శ్వాసను బ్యాలెన్స్ చేస్తుంది. మెడిటేషన్ మన మైండ్ను క్లామ్ చేస్తుంది. డైలీ 20 మినిట్స్ ఇవి చేస్తే హాస్పిటల్ విజిట్ తగ్గిపోతాయి. ఉదయం, సాయంత్రం నడక. ఫ్రెండ్స్, మనం రోజు ఫోన్స్, కంప్యూటర్స్ ముందు చాలా టైం స్పెండ్ చేస్తాం, దాంతో బాడీ స్టిఫ్ అయిపోతుంది. కానీ మార్నింగ్ వాక్ అంటే ఒక నేచురల్ మెడిసిన్. ఆక్సిజన్ రిచ్ ఫ్రెష్ ఎయిర్ లంగ్స్లోకి వెళ్ళడం వల్ల మన బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. ఈవినింగ్ వాక్ అంటే స్ట్రెస్ బస్టర్. ఆఫీస్ టెన్షన్, హోమ్ ప్రెషర్ ఇవన్నీ స్లోగా తగ్గిపోతాయి. ఉదయం 30 మినిట్స్ వాక్ చేస్తే డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతాయి. ఫాస్టింగ్ అంటే కేవలం రిలీజియస్ ప్రాక్టీస్ కాదు, అది హెల్త్ కోసం ఒక నేచురల్ డిటాక్స్ సిస్టమ్. మన పూర్వీకులు ఎందుకు ఏకాదశి, పౌర్ణమి ఉపవాసం చేసేవారు? బికాస్ ఫాస్టింగ్ బాడీకి ఒక రీసెట్ బటన్. మోడర్న్ సైన్స్ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ను రికమెండ్ చేస్తుంది. అది మెటబాలిజం బూస్ట్ చేసి టాక్సిన్స్ను రిమూవ్ చేస్తుంది. ఒకసారి 12 to 16 అవర్స్ ఫుడ్ అవాయిడ్ చేస్తే బాడీలోని ఓల్డ్ డ్యామేజ్డ్ సెల్స్ రిపేర్ అవుతాయి. దీన్ని ఆటోపేజ్ అంటారు. సూర్యకాంత్. సన్లైట్ అంటే మనకు బిగ్గెస్ట్ ఫ్రీ విటమిన్ స్టోర్. మార్నింగ్ 7 to 9 మధ్యలో సన్లైట్ తీసుకుంటే విటమిన్ డి బాడీలో నేచురల్లీ డెవలప్ అవుతుంది. విటమిన్ డి లేకపోతే బోన్స్ వీక్ అవుతాయి, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఉదయం 15 మినిట్స్ సన్ ఎక్స్పోజ్ అంటే ఒక ఫ్రీ సప్లిమెంట్ బాటిల్ లాంటిది. కొండ నీరు తాగడం. క్లే పాట్ వాటర్ కూల్ మాత్రమే కాదు, అది మినరల్ రిచ్ వాటర్. ప్లాస్టిక్ బాటిల్స్లో లేదా ఫ్రిడ్జ్ వాటర్లో ఉండే టాక్సిన్స్ లేకుండా పాట్ వాటర్ డైజెషన్కి బెస్ట్. ఇది ఎసిడిటీ తగ్గిస్తుంది, పీహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. మన గ్రాండ్ పేరెంట్స్ ఎందుకు ఎప్పుడు కుండలో నీరు తాగేవారో ఇప్పుడు అర్థమవుతుంది. చప్పట్లు కొట్టడం. క్లాపింగ్ అంటే చిన్న విషయం అనిపిస్తుంది, కానీ అది ఒక నేచురల్ ఆక్యుప్రెషర్ థెరపీ. మన ప్లామ్లో 39 ఆక్యుప్రెషర్స్ పాయింట్స్ ఉంటాయి. మనం చప్పట్లు కొడితే అవన్నీ యాక్టివేట్ అవుతాయి. రెగ్యులర్ క్లాపింగ్ అంటే హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, లంగ్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇది కిడ్స్ కూడా ఎనర్జీ బూస్టర్. ఆహారాన్ని పూర్తిగా నమలడం. వెల్ చ్యూడ్ ఫుడ్ ఈజ్ హాఫ్ డైజెస్టెడ్ ఫుడ్. మనలో చాలామంది టీవీ చూస్తూ లేదా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఫుడ్ తింటారు. రిజల్ట్ డైజెషన్ ప్రాబ్లం. ఒక బైట్ని కనీసం 32 టైమ్స్ చ్యూ చేస్తే ఫుడ్ స్లాబ్తో ప్రాపర్లీ మిక్స్ అవుతుంది. డైజెషన్ స్మూత్గా జరుగుతుంది. ఇది ఒక ఫ్రీ మెడిసిన్, కానీ మనం ఇగ్నోర్ చేసే హ్యాబిట్. వాటర్ ఈజ్ అ లైఫ్. బాడీలో 70% నీరు ఉంటుంది కాబట్టి తగినంత నీరు తాగడం అంటే మనకు బెస్ట్ డిటాక్స్. రోజు కనీసం 8 గ్లాసెస్ వాటర్ అంటే టాక్సిన్స్ ఫ్లష్ అవుతాయి, స్కిన్ గ్లో అవుతుంది, కిడ్నీస్ హెల్దీగా ఉంటాయి. బట్ రిమెంబర్, టూ మచ్ వాటర్ కూడా హార్మ్ఫుల్. బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. వజ్రాసనం. ఫుడ్ తిన్న వెంటనే సోఫా మీద పడుకోవడం లేదా బెడ్ మీద స్లీప్ అవ్వడం చాలా కామన్ మిస్టేక్, కానీ వజ్రాసనం అంటే ఒక మిరాకిల్ ఫ్రాక్చర్. ఫుడ్ తిన్న వెంటనే 10 మినిట్స్ వజ్రాసనంలో కూర్చుంటే డైజెషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇది ఎసిడిటీ, కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. డయాబెటిక్ పేషెంట్కి ఇది వెరీ యూజ్ఫుల్. సంతోషం, నవ్వు, జోకులు. లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని ఎందుకంటారు? బికాస్ లాఫింగ్ రిలీజ్డ్ ఎండ్రోఫిన్స్, మన బాడీలో హ్యాపీ హార్మోన్స్. ఒక మంచి జోకు వినడం, ఫ్రెండ్స్తో లాఫ్ చేయడం, ఇవన్నీ ఫ్రీ యాంటీ డిప్రెసెంట్స్ లాంటివి. స్ట్రెస్ తగ్గిపోతుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మౌనం, మనశ్శాంతి. కొన్నిసార్లు సైలెన్స్ అనేది ఒక థెరపీ. మనం ఎక్కువ ఆర్గ్యూ చేస్తూ, షాట్ చేస్తూ ఉంటే ఎనర్జీ డ్రైన్ అవుతుంది, కానీ కొన్ని మినిట్స్ మౌనంగా ఉంటే మన బ్రెయిన్ క్లామ్ అవుతుంది. పీస్ఫుల్ మైండ్ అంటే బెటర్
డెసిషన్ మేకింగ్, ఇది కూడా ఒక ఫ్రీ మెడిసిన్. నిజాయితీ, సానుకూలత, ప్రేమ. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి నెగిటివ్గా ఉంటే, ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటే అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతాయి. కానీ హానెస్టీ, పాజిటివిటీ, అన్కండిషనల్ లవ్ ఉన్నవాడు మెంటల్లీ, ఫిజికల్లీ హెల్తీగా ఉంటాడు. సైన్స్ కూడా చెప్పింది, హ్యాపీ ఎమోషన్ ఇంక్రీజ్ ఇమ్యూనిటీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బాండింగ్. మనకు ట్రూ ఫ్రెండ్స్, సపోర్టివ్ ఫ్యామిలీ ఉంటే అది ఒక మెడికల్ స్టోర్ లాంటిది. మీ ప్రాబ్లమ్ షేర్ చేస్తే టెన్షన్ తగ్గిపోతుంది. ఫ్యామిలీతో కలిసి తినడం, టైం స్పెండ్ చేయడం వల్ల లోన్లీనెస్ తొలగిపోతుంది. హ్యాపీ రిలేషన్షిప్ అంటే ఫ్రీ హార్ట్ మెడిసిన్. నేచర్ అండ్ గ్రాడ్యుయేట్. నేచర్ అంటే మనకు గ్రేటెస్ట్ డాక్టర్. ఒక్కసారి బీచ్ వద్ద వాక్ చేయండి, బర్డ్ సౌండ్ వినండి, రైన్ స్మెల్ ఎంజాయ్ చేయండి, వెంటనే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. గ్రాడ్యుయేట్ అంటే మనలో సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, జెలసీ తగ్గుతుంది. ఇది మెంటల్ హెల్త్కి ఒక గ్రేట్ మెడిసిన్. ఫ్రెండ్స్, మీరు గమనించారా, మనకు అవసరమైన అన్ని మెడిసిన్స్ మన చుట్టూ నేచర్లో ఉన్నాయి, మన డెసిషన్స్లో ఉన్నాయి, మన లైఫ్ స్టైల్లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా ఫ్రీ కానీ ప్రైస్లెస్. సో ఇంతవరకు చూసారంటే ఇప్పుడు మీరు కూడా మీ జీవితంలో ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ ట్రై చేయండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.